ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏకంగా 860 కోట్లు నష్టాన్ని చవిచూశారు. మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళారు అనుకోండి. ఈ ప్రగల్భాలు పలకడం ఇప్పుడు చూడండి, 1982లో భారత్కు పాకిస్తాన్కు మధ్య ఒక క్రికెట్ సిరీస్ జరిగింది. అందులో సునీల్ గవాస్కర్ గారు కెప్టెన్గా ఉండేవారు. మనం ఓడిపోయాం. ఆ టైంలో ప్రపంచ స్థాయిలో మీడియా ఇమ్రాన్ ఖాన్ గారిని అడిగారు, ఏమంటే ఇంత అద్భుతమైన బౌలింగ్ చేశారు కదా, ఏమిటి మీకు స్ఫూర్తి? సో ఇమ్రాన్ ఖాన్ గారు ఒకే ఒక మాట అన్నాడు, మేము భారత్తో ఆడుతున్నప్పుడు దీన్ని ఒక క్రికెట్ మ్యాచ్గా చూడము, ఒక యుద్ధములా చూస్తాము, కాశ్మీర్ కోసము మేము చేస్తున్న పోరాటముగా చూస్తాము అని చెప్పి పెద్ద లెవెల్లో ప్రగల్భాలు పలకడం. సో తరువాత 1983లో మనము వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇలాగే కపిల్ దేవ్ గారిని అడిగారు, ఏమంటే వెస్టిండీస్ అంటే వరల్డ్ ఛాంపియన్స్, వాళ్ళను మీరు ఓడించారు ఫైనల్స్లో, మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు అంటే, ఇవాళ మేము వాళ్ళకన్నా బెటర్గా ఆడగలిగాము కాబట్టి గెలిచాము, సింపుల్. అంటే ప్రొఫెషనల్గా ఆడగలిగాం. అదే వివియన్ రిచర్డ్స్ను అడిగారు, ఏమంటే మరి మీరు భారత్ వద్ద ఓడిపోయారు, మీరేమో వరల్డ్ ఛాంపియన్స్ కదా అంటే, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే అని చెప్పి వివియన్ రిచర్డ్స్ గారు సింపుల్గా చెప్పారు. ఆ రోజు నువ్వు బాగా ఆడేవు కాబట్టి గెలిచేవు, అదే ఫైనల్స్, అదే నీకు వరల్డ్ కప్ను ఇచ్చింది. గమనించారు అనుకోండి, పాకిస్తాన్ అనబడే దేశం ఏ ఒక రోజు కూడా వాళ్ళ తప్పులను వాళ్ళు సరిదిద్దుకున్నది లేదు. ఇప్పుడు మొన్న ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది కదా, ఎంత నష్టం అంటే, నేను ఒక వీడియోలో ఇదే మాట్లాడాను, స్టేడియం లోపల ఉండే స్పెక్టేటర్స్ కన్నా బయట ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ, పోలీస్ పర్సనల్ అనండి, ఆర్మీ వాళ్ళు, వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్క స్టేడియం వద్ద 12,000 మంది ఈ సైనికులను వీళ్ళు డిప్లాయ్ చేశారండి, కానీ లోపల ఎవ్వరూ లేరు. ఇది ఎలాంటి ఒక సిచ్యువేషన్ అంటే, షాహిద్ అఫ్రిది అని చెప్పి ఒక క్రికెటర్, చూడండి వీళ్ళందరూ క్రికెట్ ప్లేయర్స్. ఆ రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ గారు, మొన్న ఈ నరేంద్ర మోదీ అనబడే భారత ప్రధాని కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి, ఇలా మాట్లాడిన వాడు మోదీ గారు దయచేసి మీ ఇండియన్ టీంని పాకిస్తాన్లోకి పంపించండి, క్రికెట్ మ్యాచ్లే కదా, ఇదేమైనా యుద్ధమా? ఇదే వ్యక్తి అంటే ఎటువంటి సిగ్గు శరం ఏమీ ఉండదండి, ఏ టైంకి అది మాట్లాడేస్తూ ఉంటారు. షోయబ్ అఖ్తర్ ఏం మాట్లాడాడు, ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మేము గెలుస్తాము, అదేలాగా కాశ్మీర్ మీద కూడా మేము దాడులు చేసి ఇన్వేడ్ చేసి ఆ కాశ్మీర్ని కూడా మేము పొందుతాము. అన్నీ ఏంటి ప్రగల్భాలు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక ప్లేయర్ ఉండేవాడండి, ఆయన డక్అవుట్ అవుతాడు, అందరూ అంటారు ఏమండి గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, ఇలా అలా అంటారు, మీకు 0లో అవుట్ అయ్యాడు, ఇతను ఏం ప్లేయర్, ఇన్ని మాట్లాడతారు. నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు, ఒక సెంచరీ కొడతాడు, బ్యాట్ పట్టుకొని ఇటు అటు చూపిస్తాడు, సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, నీ యొక్క సత్తాను నువ్వు ఎలా చూపించాలి, నీ టాలెంట్ ద్వారా, నీ పెర్ఫార్మెన్స్ ద్వారా, అంతేగాని ప్రగల్భాలు పలికి కాదు. సో ఇది భారత్ పాకిస్తాన్కి నేర్పించిన పాఠాలు, కానీ పాఠాలు నేర్చుకునే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. సో ఏకంగా 860 కోట్లు అంటే ఇది వాళ్ళు ఈ జన్మలో జీర్ణించుకోలేరండి. మీకు కుదిరితే ఆ క్రికెట్ ప్లేయర్స్ అందరినీ కాల్చి చంపేద్దామా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తారు. అయినా కూడా ఈ అబద్ధాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, మేము $100 మిలియన్ ఖర్చు పెట్టాము, $10 మిలియన్ మాకు లాభాలు వచ్చాయి, కానీ భారత్ చేసిన ఈ పని వల్ల మేము ఎంతో కొంత నష్టపోయాము. రేపు 2027 దాకా కూడా మేము భారత్లో వెళ్ళి ఏ మ్యాచ్లో ఆడము, మేము ఎలాంటి నష్టాన్ని చూసామో ఇండియన్ క్రికెట్ టీం కూడా అలాంటి నష్టాన్ని చవి చూడాలి, ఇదే మేము కోరుకుండా ఓపెన్గా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటి, ఇంకొక దేశంలో ఈ మ్యాచ్లు జరిగాయి, అక్కడ మన భారత్ వెళ్ళి ఆడింది యుఏఈలో. ఇండియాకు పాకిస్తాన్కు జరిగిన మ్యాచ్ హౌస్ఫుల్, మీకు యుఏఈకి లాభాల పంట. ఒక్క భారత్ ఆ దేశంలోకి వెళితే 10 రెట్లు ఎక్కువ లాభాలు వస్తాయన్న నిజాన్ని ఇవాళ పాకిస్తాన్ వాడు తెలుసుకోకపోవడం. అంటే నీ గర్వము,
నువ్వు చాలా గొప్పవాడు ప్రగల్భాలు పలకడము, ఏమీ లేకపోయినా మేము చాలా చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోవడము, ఎప్పుడో భారత్ను ఓడించాము కాబట్టి ఇవాళ కూడా మేము ఓడించగలము, చిత్తుగా ఓడిపోయి కూడా ఎక్కడ నిజాలను తెలుసు అంటే మీరు రియాలిటీలో లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఇప్పుడు ఎంత ఒక దారుణమైన సిట్యువేషన్ చూడండి. ఐసీసీ చీఫ్ మనవాడు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు, మాట్లాడాము, ఛాంపియన్స్ ట్రోఫీ అన్నారు, చాలా గొప్పగా నిర్వహిస్తాము అన్నారు, మీకు తక్కిన దేశాలు నమ్మారు. పాకిస్తాన్లో మ్యాచ్లు అన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్, పాకిస్తాన్ వాడు ఒకే ఒక మ్యాచ్ వాళ్ళ దేశంలో ఆడగలిగాడు, ఆ మ్యాచ్ కూడా ఓడిపోయాడు. ఇక బంగ్లాదేశ్తో ఇప్పుడు తయారవుతున్న ఇంకొక శత్రువు, వాడికి వీడికి ఆ మ్యాచ్ జరగలేదు, వర్షాలు కారణము. తరువాత వాళ్ళు యూఏఈలో భారత్తో వచ్చి ఆడిన ఒక మ్యాచ్, అందులో కూడా ఓడిపోయారు. చిత్తుగా ఓడిపోయి ఇది ఒక యుద్ధము, కాశ్మీర్ కోసం మేము చేస్తున్న పోరాటం ఏంటి, మీ చేతిలో ఉన్న బ్యాట్ ఏదో ఒక కత్తిలాగా, మీ చేతిలో ఉన్న బాల్ ఏదో ఒక బాంబులాగా మేము భారత్తో యుద్ధము చేస్తున్నాము, ఇన్ని మాట్లాడావు. నీకు బాగా తెలుసు ఈ యుద్ధము నువ్వు గెలవలేవు, రియల్ యుద్ధం అన్నా గెలవలేవు. అలాంటిది ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడు, బాగా పర్ఫామ్ చేయి, ఓడించడానికి ప్రయత్నాలు చేయి. మనం ఇంతే ఆలోచిస్తాం. పాకిస్తాన్ మన శత్రు దేశము ఇలా అలా ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్స్ మీరు విన్నారా? లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్ని క్రికెట్గానే చూడాలి. అలా చూడకపోవడం వల్లనే ఇలాంటి అంటే బిగినింగ్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే నేను ఒక వీడియోలో మాట్లాడాను, వీళ్ళు తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఎందుకు? సింపుల్ రీజన్, భారత్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఆడడం లేదు. ఒకవేళ మనం అక్కడ ఆడితే మీకు విపరీతమైన లాభాలు వాళ్ళకు వచ్చేవి, కాబట్టే మనం ఆడలేదు. సో చాలామంది ఏంటి, ఇండియన్ క్రికెట్ టీంకి భయం, పాకిస్తాన్లోకి వెళ్ళి ఆడడానికి భయము అని చెప్పి మాట్లాడారు. అలాంటి భయాలు ఏమీ కూడా మనకు లేవండి. మనం ఎందుకు ఆడడం లేదు, పాకిస్తాన్తో ఒక సిరీస్ ఎందుకు ఆడము అంటే మన ప్రొటెస్ట్ అండి. 2008లో 26/11 ముంబై దాడులు జరిగాయి చూసారా, ఆ రోజు మనం ప్రకటించాం. ఇవాళ ఏంటి 2025లో ఉన్నాం. మేము పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశం, తీవ్రవాదులకు ఇలాంటి ప్రోత్సాహం ఇస్తూ, ట్రైనింగ్లు ఇస్తూ, డబ్బులు ఇస్తూ మా మీదికి పంపించే అలాంటి ఒక చెత్త దేశము, ఆ దేశముతో మేము క్రికెట్ ఆడలేము. ఆ రోజు అదే అన్నాము, ఇవాళ అదే అంటున్నాం. ఇది ఏమీ తెలుసుకోకుండా ముందు నీ తీవ్రవాదులను కంట్రోల్ చేయాలి. ఎందుకన్నానంటే చూడండి, 2009లో మీకు మళ్ళీ ఇలాంటి తీవ్రవాద దాడులే. ఇప్పుడు 29 ఏళ్ల తరువాత ఒక ఐసీసీ ఈవెంట్ పాకిస్తాన్లో జరుగుతుంది. 1996లో వరల్డ్ కప్, అదే ఫైనల్గా ఒక ఐసీసీ ఈవెంట్. తరువాత చూడండి శ్రీలంక టీం వెళ్ళింది. అప్పుడు ఏమైంది, తీవ్రవాదులు లిటరల్గా శ్రీలంక ప్లేయర్స్ మీద కాల్పులు జరిపారు, ఎంతోమంది గాయాల పాలయ్యారు, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన వాళ్ళు చనిపోయారు. సో అలాంటి ఒక డేంజరస్ కంట్రీ వాడు తన తీవ్రవాదాన్ని ఎక్కడా ఆపలేకపోయాడు, మళ్ళీ మనము రాలేదని బాధపడుతున్నాడు. మేము 2027 దాకా ఇక భారత్తో ఆడము అంటే నువ్వు తీవ్రవాదులను పెంచి పోషిస్తూ, ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, కాశ్మీర్పై యుద్ధం ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు మీకు ఎలారా స్పోర్టింగ్ స్పిరిట్ ఉంటుంది? భారత్ లాంటి హైలీ ప్రొఫెషనల్ టీంతో నువ్వు ఆడగలవా? ఏకంగా ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీనే గెలిచారు కదా, ఆస్ట్రేలియా లాంటి దేశాలను ఓడించారు కదా, న్యూజిలాండ్ని ఫైనల్స్లో ఓడించారు కదా, ఇదేమైనా మామూలు టీమా? ఈ మాత్రము జ్ఞానము నీకు లేదు. నువ్వు ప్రగల్భాలు పలికేవు, ఆహా ఓహో నీకు నువ్వు అనుకున్నావు. ఇవాళ 860 కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఒక పచ్చి అబద్ధాన్ని చెప్తున్నావు. మేము 10 మిలియన్ అమెరికన్ డాలర్స్ లాభాలు సంపాదించామని చెప్పి ప్రపంచానికి చెప్తే ఇంతమంది నిపుణులు ఉంటారు, అనాలిసిస్టులు ఉంటారు, డేటా కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదా నీకు ఎంత లాభాలు వచ్చాయి, ఎంత నష్టపోయేవని? కానీ పాకిస్తాన్ తీరులో ఎటువంటి మార్పు లేదు చూడండి. కాబట్టి ఈ వీడియోలో ఈ చెత్త దేశం గురించి, వీళ్ళ చెత్త యాటిట్యూడ్ గురించి మాట్లాడాను. మరి మన ప్రొఫెషనలిజంని మీరు ఎలా చూస్తున్నారు? పాకిస్తాన్ లాంటి దేశాల అబద్ధాలను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.